లక్ష్మీస్ ఎంట్రీ ట్రైలర్ వ్యాలంటైన్స్ డే సందర్భంగా విడుదలై ఇంటర్నెట్లో వైరల్ అయింది. 24 గంటల్లో 4 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ, దేవుళ్ళ ఆశీర్వాదం తమ సినిమాపై ఉండటం వల్లే ఇది సాధ్యమైందని, ఎన్టీ రామారావు కూడా పైనుంచి బ్లెస్ చేసినట్లు తెలిపారు. కాగా నిన్న ట్రైలర్ వదిలినప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో చేసిన హడావుడి కూడా చర్చనీయాంశం అవుతుంది. చంద్రబాబు, కేసీఆర్, మోడీ, రాహుల్ గాంధీ, చివరికి డొనాల్డ్ ట్రంప్ కూడా తమ మూవీ ట్రైలర్ చూసినట్లు వర్మ కొన్ని ఫోటోలు షేర్ చేయడం గమనార్హం. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఫోటోలను కూడా తమ ట్రైలర్ పబ్లిసిటీకి వాడేశాడు. రాహుల్ గాంధీ ఆలోచనలో పడ్డారా? లక్ష్మీస్ ఎంట్రీ ట్రైలర్ చూసిన తర్వాత రాహుల్ గాంధీ ఆలోచనలో పడ్డారా అనే సందేహం వ్యక్తం చేస్తూ వర్మ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ జాతీయ స్థాయి రాజకీయాల్లో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో వర్మ చేసిన కామెంట్ చర్చనీయాంశమైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర దర్శకుడితో కలిసి లక్ష్మీస్ ఎంట్రీ ట్రైలర్ చూస్తున్నట్లు వర్మ మరో పోస్టులో వెల్లడించడం గమనార్హం. ఈయన గురించి మీకు ముందుగానే చెప్పాను కదరా అని లక్ష్మీస్ ఎన్టీఆర్ చూసిన తర్వాత కేసీఆర్, కేటీఆర్కు చెప్పినట్లు ఒక పిక్ని క్రియేటివిటీగా క్రియేట్ చేసి వదిలాడు. ట్రైలర్లో వీరిని ఎక్కడో చూసినట్లు ఉంది అంటూ చంద్రబాబు పిక్తో ఆర్జీవి తనదైన శైలిలో మరో కామెంట్ పెట్టాడు. నేను గుంటూరు సభలో ఈ విషయమే చెప్పానని ప్రధాని మోడీ ఫోటోతో కూడిన ట్విట్టర్ ఆసక్తిని రేకిస్తుంది. ఇటీవల మోడీ గుంటూరు సభలో చంద్రబాబు మీద విమర్శలు చేసిన నేపథ్యంలో వర్మ చేసిన ఈ ట్వీట్ చర్చనీయాంశమైంది. Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if